విజ్ఞాన భైరవ తంత్రము. శ్రీదేవ్యువాచ. దేవి అడుగుచున్నది. స్లో శృతం దేవమయా సర్వం రుద్రయామళ సంభవం. త్రికభేద మశేషైన సారాత్సార విభాగసః. రుద్రయామళ తంత్రము నుండి ఉద్భవించినది, మూడు భేదములతో కూడియున్నది యైన ఈ శాస్త్రమును, దీని సారమును నాకు వివరించి చెప్పవలసినది. త్రిక భేదమనగా మూడు విధములుగా ఉన్నట్టి యని అర్థము. ఈ త్రికమన్నట్టి శబ్దమునకు అనేక అర్థములు కలవు. శివుడు, శక్తి, జీవుడు అననవి మూడు. భేదము, భేదాభేదము, అభేదము అననవి మూడు. అణవ, శాక్త, శాంభవ అను ఉపాయములు మూడు. అపర, పర, పరాపరయను స్థితులు మూడు. ఈ తంత్రమునందున్న సాధనలన్నీయు ఈ మూడు విధములుగా ఉంటున్నవి. కాశ్మీర శైవ సాంప్రదాయమునందు త్రికమన్నది ఒక మార్గము. స్పంద, క్రమ, కులములన్నవి మిగిలిన మూడు మార్గములుగా ఉన్నవి. వీటి పద్ధతులు, సాధనలు వేర్వేరుగా ఉంటాయి. స్లో అద్యాపిన నివృత్తో మే సంశయ పరమేశ్వర కిం రూపం తత్వతో దేవ శబ్దరాశి కళామయం. ఓ పరమేశ్వర, ఎన్నింటినో మీ నోటి వెంట వినినప్పటికీ నా సంశయములు ఇంకనూ తీరలేదు. శబ్దరాశి కళామయమైన మీ స్వరూపము యొక్క నిజతత్వమేమిటో నాకు తెలియజేయండి. పైన చెప్పబడినట్లుగా యామళ తంత్రములన్నవి పరమేశ్వరీ పరమేశ్వరుల సంవాదరూపములుగా ఉన్నవి. దేవికి ఎన్నియో తంత్రములను పరమేశ్వరుడుపదేశించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ విధముగా ఎన్నో తంత్రములను వినినప్పటికీ దేవికి ఇంకనూ సంశయములు తీరక మరలా ప్రశ్నించుచున్నది. శబ్దరాశి కళామయం అనగా తేజోమయమైన మంత్రస్వరూపమని అర్థము. నాద, బిందు, కళలన్నవి తంత్ర సాధన యందు ముఖ్యములై ఉన్నాయి. అనగా నిరాకారము, నిశ్చలము, నిర్వికారమైనట్టి పరమ శివతత్వము ఉపాసకుని మనోపరిధిలోనికి వచ్చి గోచరించవలెనన్నచో అది మూడు విధములుగా సాధ్యమవుతుంది. మొదటిది నాదము. ఇది ధ్యానపు లోతులందు ఓంకార ప్రణవ నాదముగా వినిపిస్తుంది. రెండవది బిందువు. ధ్యానమునందు విశ్వమంతయు ఒక బిందువుగా కుదించబడి కనిపిస్తుంది. మూడవది కళ, అనగా వెలుగుగా దర్శనమవుతుంది. ఉపాసకునకు ఈ మూడు విధములగు అనుభవములు కలిగినప్పుడు తాను సాధన ఎందు పురోగమించుచున్నానని అతడు గ్రహించవచ్చును. స్లో కిం వా నవాత్మభేదేన భైరవే భైరవాకృతో త్రిశిరోభేదభిన్నం వా కిం వా శక్తిత్రయాత్మకం. 9 భేదములతో కూడిన భైరవుల స్వరూపమా నీది? లేక త్రిశిరోభేదమా? లేదా 3 శక్తులతో కూడినట్టిదా? ప్రాచీన కాలములో 8 అన్న అంకెకు చాలా ప్రాముఖ్యత ఉండినది. అష్టదిక్కులు, అష్టధాతువులు, అష్టమాతృకలు మొదలైన వానిలో ఈ 8 అన్న అంకెకు ప్రాముఖ్యత ఎక్కువ. అటువంటిదే అష్టభైరవులు అన్నది కూడా. భైరవుడు అనగా పరమేశ్వరుడే. 8 దిక్కులలోనూ నిండియున్న పరమేశ్వరునకే అష్టభైరవులని పేరు. వీరి శక్తులే అష్టమాతృకలు. అసితాంగ, రురు, చండ, క్రోధ, ఉన్మత్త, కపాల, భీషణ, సంహార భైరవులే అష్టభైరవులు. 9వది వీటన్నిటికీ అతీతమైన పరమాత్మ తత్వము. పరమేశ్వరునకు ఈ 9 రకములైన భేదములున్నవి. ఇదేనా నీ స్వరూపము? లేక ఇంతకు మించి ఇంకేమైనా ఉన్నదా అని దేవి ప్రశ్నించుచున్నది. సృష్టి స్థితి లయములను చేయినట్టి బ్రహ్మ విష్ణు రుద్రులే త్రిశిరములు. వీటికి అతీతమైనదా నీ నిజతత్వము? లేక వీరి 3 శక్తులతో కూడియున్నట్టిదా? త్రిమూర్తులను వారు సత్వరజస్తమాది 3 గుణములకు, మెలకువ, స్వప్నము, గాఢనిద్రయను 3 స్థితులకు సంకేతములు. ప్రపంచమంతయు ఈ 3 శక్తుల అదుపులోనే ఉన్నది. పరమాత్మతత్వము ఈ మూటికి అతీతముగా వెలుగుచున్నది. వీనిలో నీ నిజతత్వమేది అని దేవి ప్రశ్న. స్లో నాద బిందుమయం వాపి కిం చంద్రార్ధ నిరోధిక చక్రారూఢ మనస్కం వా కిం వా శక్తిస్వరూపకం. నీ నిజతత్వము నాద బిందుమయమా? లేక నాదమనగా అనాహత నాదము. ఇది ఓంకారోపాసనము. ఈ మాట చేత మంత్రసాధన సూచితమగుచున్నది. బిందువనగా ఉపాసనా క్రమమున మనస్సు నిశ్చలమైనప్పుడు కనిపించినట్టి తేజోమయమైన బిందువు. మంత్రజపము చేత కలుగునట్టి వెలుగు దర్శనమే నీ స్వరూపమా యని అర్థము. చంద్రార్ధ నిరోధిక మనగా చంద్రకడను నిరోధించుట. నాద బిందుకడలన్నవి తంత్రమున ప్రసిద్ధములే.
చంద్రకడైనగా అష్టమి తిథి నాడు కనిపించు సగము చంద్రుని రూపము. ఇది పరమేశ్వరునకు దేవికి ఫాలభాగమున ఉండుట మనము చూడవచ్చును. లలితా సహస్రము కూడను అష్టమి చంద్రభిభ్రాజ దళిక స్థల శోభిత ఎన్న నామమున ఇదే భావమును చెప్పుచున్నది. నాదబిందుకడలేనా నీ స్వరూపము అని దేవి ప్రశ్న. చంద్రుడు మనస్సునకు సూచిక. అర్ధచంద్రుడనగా భావముఖమని అర్థము. అనగా సగము ఈ ప్రపంచమునను, మిగిలిన సగము ప్రపంచాతీతముగను నట్టి మనస్సు యొక్క ధ్యానస్థితికే ఈ అర్ధచంద్రుడు సూచిక. ఈ భావముఖ స్థితి ఎందే శ్రీరామకృష్ణుల యొక్క మనస్సు సదా నిలిచి యుండెడిది. ఈ చంద్రుడు దేవికి పరమశివునకు నొసటియందు ఉండుట యొక్క అర్థమేమి? ఆజ్ఞాచక్రమనగా కనుబొమల మధ్య ప్రదేశము. నుదురన్నది ఆజ్ఞాచక్రమునకు పై స్థానము. ఇది శ్రీచక్రమున గల సర్వరోగహర చక్రమునకు సమానమై యున్నది. ఇచ్చట మనస్సును నిలుపుట వల్ల, అనగా నుదురునందుగల చంద్రకడయందు మనస్సును నిలుపుటయే చంద్రార్ధ నిరోధమని అర్థము. ఈ సాధన వల్ల కలుగునట్టి భావముఖానుభవమే నీవా యని దేవి ప్రశ్న. చక్రారూఢ మనస్కం వా యనగా షట్చక్రములలో మనస్సును నిలుపుట ద్వారా చేయు సాధన వల్ల కలుగునట్టి సిద్ధియే నీవా యని అర్థము. శక్తిస్వరూపకం అనగా కుండలిని శక్తి యని అర్థము. ఈ సాధనకు మూలమైనట్టి కుండలిని శక్తిస్వరూపమే నీవా యని ప్రశ్న. ఈ ప్రశ్న యందు కుండలిని యోగము సూచింపబడుచున్నది. పైనుంచి క్రిందకు వరుసగా నాదబిందుకడలు, షట్చక్రములు, కుండలిని ఈ మూడింటి సాధన ద్వారా వచ్చినట్టి స్థితియే నీవా యని దేవి యొక్క ప్రశ్న. శ్లో పరాపరాయ సకలం అపరాయాశ్చ వా పున పరాయా యది తద్వస్త్యాత్ పరత్వం తద్విరుధ్యతే. నీ తత్వము పరాపరమేమా లేక అపరమా లేక పరమా లేక పరము కంటే భిన్నమా? ఈ పదములకు అర్థములు తెలియనిచో ఇదంతయు అయోమయముగా ఉండును. కనుక వివరణము అవసరమగుచున్నది. అపరమనగా త్రిగుణాత్మికము శక్తిమయమునగు ప్రపంచము. కనుక దీనికే శక్తి అని పేరు.